అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో నేను లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటా. ఇప్పుడు హిందీ ఉంది గదా! నేనిక్కడ టీఈ తెలుగు ఇక్కడ ఎంటర్ చేశా. మొత్తం ఇక్కడ నేను ఇంగ్లీష్ ఈఎన్ టోటల్ 10 సెకన్ల టైం. ఈ రకంగా చేయగలుగుతారా మీరు? ఏం ఫార్ములా ఉపయోగించారు? ఇక్కడ నేను ఫార్ములా ఎంటర్ చేసి చూపిస్తా మీకు. స్విచ్ ఈజ్ ఈక్వల్ టు స్విచ్ A1లో గనక ఈఎన్ ఉన్నట్టయితే మనకు టోటల్ రావాలి ఇక్కడ C1లో. ఈ ఫార్ములా C1లో ఉన్నది కాబట్టి C1లో రావాలి. ఒకవేళ టీఈఎన్ ఉంటే మొత్తం అని రావాలి. నేను ఇది తెలుగు లిపి నా దానిలో లేదు కాబట్టి నేను కాపీ పేస్ట్ చేసిన చూపెడుతున్నాను అంతే, టైప్ చేయలేను. తర్వాత హెచ్ఐ అని ఉంటే కుల్ అని హిందీలో రావాలి. ఈ రకంగా మనం ఎన్ని లాంగ్వేజెస్ అన్నా మనము యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం ఫార్ములా ఉపయోగించినాం? స్విచ్. ఐఎఫ్ఎస్ ఫార్ములా లాంటిదే ఇది కూడా, కానీ ఇంకా దానికంటే కూడా నీట్ అడ్వాన్స్డ్. మనము ఒక్కసారి A1 అని చెప్తే చాలు. దానిలో మనం ఏం చేసినాం? ఐఎఫ్ఎస్లో A1 ఈజ్ ఈక్వల్ టు ఈఎన్, A1 ఈజ్ ఈక్వల్ టు టీఈ, A1 ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ అని మనం ఎంటర్ చేసినాం. మీకు జ్ఞాపకం ఉందో లేదో? ఇక్కడ అవసరం లేదు. ఒక్కసారి A1 అని చెప్పి తర్వాత వాల్యూ చెప్పి దాని రిజల్ట్, వాల్యూ 2 దాని రిజల్ట్, వాల్యూ 3 దాని రిజల్ట్ చెప్తే చాలు. ఇక్కడ వాల్యూ 1 ఈఎన్ కాబట్టి టోటల్ రిజల్ట్, వాల్యూ 2 టీఈ కాబట్టి టోటల్ మొత్తం, వాల్యూ 3 హెచ్ఐ కాబట్టి కుల్ హిందీ.